దీనిలో ప్రతి మనిషి ఏ ఒక్క జీవితం మరో జీవితంతో పోల్చుకోకూడదు. ఎందుకంటే ప్రతి జీవితం విశిష్టమైనదే. ప్రతి జీవితంలో ఒక యూనిక్‌నెస్ ఉంటదనమాట. కాబట్టి ఆ జీవితాన్ని మనం ఎలా రాణించాలి? దానిలో మనం ఎలా ముందుకెళ్ళాలి? లైఫ్ చాలా లిమిటెడ్, టెంపరరీ కాబట్టి దీనిలో ఉన్న టైంలో మనం ఎంత హ్యాపీగా, సంతోషంగా ఉండాలి? ఎంత పాజిటివ్‌గా ఉండాలి? వీటి గురించి ఆలోచించాలి గానీ, పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తూ, వాళ్ళ మనసులో ఏం జరుగుతుందో ఆలోచిస్తూ, వాళ్ళ బ్రెయిన్‌లో మన గురించి ఏమనుకుంటున్నారో ఆలోచిస్తూ, లేదా ఈ టైంలో నాకెందుకు ఇలా జరిగిందని ఆలోచిస్తూ, ఇవన్నీ పక్కన పెట్టి, మన మీద మనం ఫోకస్ చేసుకుంటే, లైఫ్‌లో మనకంటే సంతోషంగా ఉండేవాళ్ళు ఎవరు ఉండరనమాట. చాలామంది తెలియక ఏం చేస్తారు, ఏదో ఇన్సిడెంట్స్ పైనో, లేదా అలా జరిగితే నేను హ్యాపీగా ఉంటాననో, లేదా ఆ మనిషి నాతో ఉంటే నేను హ్యాపీగా ఉంటాననో, ఇలాంటివి ఆలోచిస్తుంటారనమాట. కానీ ఇవన్నీ పొరపాటే. మనకంటే ఎవరు మనకి గొప్ప కాదనమాట. అంటే మనకంటే ఎవరు కూడా మనకు మనం ఇచ్చే సంతోషం కంటే ఎక్కువ ఇవ్వలేరు. కాబట్టి మన లైఫ్‌ని మనం ఎలా హ్యాపీగా ఉంచుకోవాలి? మన లైఫ్‌ని మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి? మన లైఫ్‌లో మనం ఎలా ముందుకెళ్ళాలి? వీటి మీద మనం ఫోకస్ పెడితే ఖచ్చితంగా మిగతా అన్ని వ్యవస్థలు మన చుట్టూనే తిరుగుతాయి.